హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా గుడ్ నైట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డియర్ లీడర్స్ అండ్ పార్ట్నర్స్, విక్టరీ విత్ యాష్ వెరిఫైడ్ మెంబర్ అందరికి కూడా సో మనకు గుడ్ న్యూస్. ఏదైతే మనకు సిస్టంలో విక్టరీ విత్ యాష్లో మనకు న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క న్యూస్ గురించి మనం అంతా తెలుసుకుందాం, ఎందుకంటే కంపల్సరీ మనందరికి కూడా ఇది ముఖ్యమని చెప్పుకోవచ్చు. సో దీంట్లో భాగంగా విక్టరీ విత్ యాష్లో భాగంగా మనకు ఈరోజు గత 10 నిమిషాల క్రితమే మనకు పాపప్ రావడం జరిగింది. సో ఆ యొక్క న్యూస్ ద్వారా మనం మరి విక్టరీ విత్ యాష్లో ఏం నేర్చుకుంటున్నాము, సో ఏం నేర్చుకోబోతున్నాము, అలాగే మన సర్కిల్లో ఉన్నటువంటి లీడర్స్కి, సో సర్కిల్లో ఉండి మనకు ఇంతవరకు మెయిల్ వెరిఫై కానీ అండ్ కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ కాని వారందరికీ కూడా మనకు మంచి విషయాల్ని, ఆ యొక్క లర్నింగ్ ప్రాసెస్ని మనము సో వారి చేత కంప్లీట్ చేయించి మనకు నెక్స్ట్ ఏదైతే సిస్టమ్ ముందుకు సాగుతుందో సో దాంట్లో భాగం కావాలని, వాటన్నిటిలో కూడా మనం అంతా ముందు ఉండాలని నేను కోరుకుంటూ ఈ యొక్క విషయాల్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి అందరు కూడా ముఖ్యంగా ఈ యొక్క ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ టైంలో పెట్టుకోండి. అలాగే ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ని మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క వాయిస్ ద్వారా వాట్సాప్ గ్రూప్ అవ్వని మనకు ఉన్నటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురావడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మనందరికీ ఈ తెలిసిన విషయమే. సో కాబట్టి అందరు కూడా ఈ యొక్క పాపప్ని, ఈ యొక్క న్యూస్ని, మీరు విక్టరీ విత్ యాష్లో వచ్చినటువంటి న్యూస్ని ఫాలోఅప్ చేస్తారని, వాటిని అన్నింటినీ క్లియర్గా చదివి ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. సో ఎవరికైతే వెరిఫై కాని వాళ్ళందరికీ కూడా మరి ముఖ్య గమనిక, మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ని బట్టి, ఇప్పుడున్నటువంటి న్యూస్ని బట్టి ఆ యొక్క 4 విషయాల్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి సో ఇక్కడ మనకు వచ్చినటువంటి ఈ రోజు నుండి మేము మా తదుపరి వృద్ధి దశలో భాగంగా మా సిస్టమ్ను ఒక ముఖ్యమైన ఖాతా ధృవీకరణ విధానాన్ని అమలు చేయడం ప్రారంభిస్తున్నాము. అంటే మనకు ఇప్పటి వరకు ఏవైతే ఖాతా విషయంలో ముఖ్యమైన ఖాతా ధృవీకరణ విధానాన్ని సిస్టమ్ అమలు చేయడం జరుగుతుంది. సో దానికి ఖాతా ధృవీకరణ అవసరం. కంపల్సరీ మన యొక్క ఖాతాని ధృవీకరించి వెరిఫై చేసుకొని మనం ముందు ఉండాల్సి ఉంటుంది. సో రెండింటిని పూర్తి చేయని ఏదైనా ఖాతా ఈమెయిల్ ధృవీకరణ మరియు కేవైసీ ధృవీకరణ, ఈమెయిల్ వెరిఫై చేయకపోయినా, కేవైసీ వెరిఫై కాకపోయినా, సో ఇవి రెండింటిని మనం గుర్తించి మనం ధృవీకరించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ తర్వాత 30 రోజుల్లోపు సిస్టమ్ నుండి తీసివేయబడుతుంది. దయచేసి గమనించండి, ఈ తొలగింపు మీ సర్కిల్ని కూడా తదనుగుణంగా సర్దుబాటు చేస్తుంది. కాబట్టి మనం అందరం కూడా గుర్తించి చేయాల్సిన పని ఏంటంటే, ఎవరైతే ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకొని తెలియకుండా, పట్టించుకోకుండా, సో కొన్ని అనివార్య కారణాల వల్ల, సిస్టమ్ చూడటువంటి బగ్స్ వల్ల, అలాగే మన ఫోన్లు సపోర్ట్ చేయకపోవడం వల్ల ఎవరైతే వెనుకబడి ఉన్నారో సో మనమంతా కూడా గుర్తించి ఆ యొక్క సిస్టమ్ కేవైసీ ప్రాసెస్ని కంప్లీట్ చేద్దాం. సో తొలగించిన తర్వాత ఆ ఖాతాలు మళ్ళీ నమోదు చేసుకోలేవు. సో ముఖ్యంగా మనము ఈ యొక్క సర్కిల్లో ఉన్నటువంటి వ్యక్తులు వెళ్ళిపోవడమే కాకుండా, మనకు ఇక్కడ ఇంకో న్యూస్ ఏంటంటే, తొలగించిన తర్వాత ఆ ఖాతాలు మళ్ళీ మనం నమోదు చేసుకోలేము. కాబట్టి ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఏదైతే కంప్లీట్ చేసి ఉన్నామో వాటిని మీకు అనేక సార్లు అటెంప్ట్ చేస్తూ మీరు ఆ యొక్క రిజిస్ట్రేషన్ అండ్ కేవైసీ కంప్లీట్ చేయండి. సో మేము ముందుకు సాగుతున్నప్పుడు మా ప్లాట్ఫారం యొక్క సమగ్రత, నాణ్యత మరియు స్కేపబిలిటీని నిర్వహించడానికి ఈ దశ అవసరం ఉంటుంది. సిస్టమ్ మనకు చెబుతుంది ఏంటంటే, వాళ్ళు సిస్టమ్ ముందుకెళ్తున్నప్పుడు సో వాటన్నిటిని కూడా ప్లాట్ఫామ్ యొక్క సమగ్రతను, నాణ్యతను మరియు స్కేపబిలిటీని పెంచుకోవడానికి ఈ యొక్క దశ అవసరం ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి నాయకత్వం చర్యలు అవసరం. నాయకత్వానికి ఇది ఒక క్షణం. సో ప్రతి నాయకుడు మేము గట్టిగా ప్రోత్సహిస్తున్నాము. మీ సర్కిల్ను వెంటనే సమీక్షించండి. కాబట్టి మన యొక్క సర్కిల్ని సమీక్షించి ముందుకెళ్ళాలి. అండ్ దాంట్లో భాగంగానే నేను చెప్పేది ఏంటంటే, డియర్ లీడర్స్ అండ్ పార్ట్నర్స్, ఈ యొక్క సిస్టమ్ పట్ల, అలాగే ఈమెయిల్ ధృవీకరణ లేదా కేవైసీ పెండింగ్లో ఉన్న ఎవరినైనా వ్యక్తిగతంగా సంప్రదించండి.
చాలా ఆలస్యం కాకముందే ఇప్పుడే లాగిన్ అవ్వమని మరియు అవసరమైన దశలను పూర్తి చేయమని వారికి ప్రోత్సహించండి. సో ఈ సరళమైన కమ్యూనికేషన్ మరియు మద్దతు చర్య మీ సర్కిల్ సభ్యులను అన్ని తేడాలను కలిగిస్తుంది. కాబట్టి మనము ఇంకా లేట్ చేయకుండా ఆ యొక్క 2 పనులను కంప్లీట్ చేసుకొని ముందుకు రావాలని మనకు ఇక్కడ సూచిస్తుంది. కాబట్టి మనము ఈ యొక్క పునాది బలోపేతం చేయడానికి అడ్డంకులను తొలగించడం మరియు విస్తరణ మరియు అవకాశాలు తదుపరి దశకు సిద్ధమవుతున్నారు. సో మనం ఏదైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని మెయిల్ వెరిఫై కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని చేస్తూ ముందుకెళ్తున్నాము. సో విస్తరణ మరియు అవకాశాలు తదుపరి దశను సిద్ధమవుతున్నారు. ఇప్పుడే ముందుగా సాగి స్పష్టంగా కమ్యూనికేట్ చేసి మరియు వారి సర్కిళ్లకు మద్దతు ఇచ్చి నాయకులు విషయాలు వేగవంతం కావడం ప్రారంభించినప్పుడు ఉత్తమ స్థానంలో ఉంటారు. సో అవన్నీ చేసి కూడా మనం ముందుకు వచ్చినట్టయితే ఉత్తమ స్థానంలో ముందంజలో ఉంటామని ఇక్కడ మనకు సిస్టమ్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి లీడరు, ప్రతి నాయకుడు, ప్రతి విక్టరీ విత్ యాష్ మెంబర్ అందరూ కూడా గమనించి అందరినీ ప్రోత్సహిస్తూ అండ్ వాళ్ళ యొక్క మొబైల్స్ అలాగే ఉన్నటువంటి చిన్న ఒడిదుడుకుల్ని కంప్లీట్ చేసుకొని అందరు కూడా మీ యొక్క స్పీడ్గా ముందుకు వస్తారని భావిస్తున్నాను. అలాగే మీ నాయకత్వం, మీ బాధ్యత మరియు నాణ్యత పట్ల మీ నిబద్ధతకు ధన్యవాదాలు. సో మేము ముందుకు సాగుతున్నాము మరియు తదుపరి అధ్యాయం ప్రారంభం కానుంది. డియర్ లీడర్స్ అండ్ పార్ట్నర్స్, సో విక్టరీ విత్ యాష్ ఇక్కడ మనకు సిస్టమ్ ప్రతిదీ కూడా క్లియర్గా చెప్తూనే ముందుకెళ్తుంది. కాబట్టి వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి నెక్స్ట్ ప్రాసెస్కి సిద్ధమవుతున్నారు. సో దాంట్లో మనం కూడా ఉన్నాం. కాబట్టి ఎవరైతే వెరిఫై కాలేరో వాళ్ళంతా కూడా వెరిఫై చేసుకుంటారని, మీ యొక్క ఫోన్లలో కాకుంటే మీరు ఖచ్చితంగా మరి ఫోన్ అప్డేట్ చేసుకుని లేదంటే న్యూ ఫోన్ తీసుకొని ముందుకు వస్తారని భావిస్తున్నాను. కాబట్టి అందరూ లేట్ కాకుండా ఈ యొక్క విషయాల్ని గుర్తించి మీ ఉన్నటువంటి సర్కిల్ని అలాగే మీ సర్కిల్లో ఉన్నటువంటి లీడర్లని, నాయకులని సంప్రదించి ఈ యొక్క 2 పనులు కంప్లీట్ చేసుకుంటానని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరీవన్. దిస్ ఈస్ విక్టరీ విత్ యాష్ విఠలదాస్ ఫ్రమ్ కువైట్ జీసీసీ ఇంటర్నేషనల్. అందరు కూడా మరొకసారి నేను చాలాసార్లు ఎప్పుడు కూడా చెప్పాను. సో ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తూ మరిన్ని లైక్స్తో మరిన్ని కామెంట్స్తో ముందుకు వస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరీవన్. థ్యాంక్ యూ ఆల్. విక్టరీ విత్ యాష్. థ్యాంక్ యూ.